ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు 9 మంది కూడా కౌన్సిలర్స్, వార్డు కౌన్సిలర్స్ 9 మంది కూడా కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు. వారిని భారీ భద్రత మధ్య వేరే ఏ ఇతర నేతలను కూడా లోపలికి అనుమతించకుండా నిన్న బస్సుతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఆ బస్సులో చాలా మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో పోలీసులు స్క్రూటినీ చేసిన తర్వాతనే లోపలికి పంపారు. కేవలం 9 మంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను 3 అంచెల భద్రత మధ్య, పోలీసు భద్రత మధ్య మొత్తం కూడా ఒక రోపు వేసి వాళ్ళను కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఇంకా కాంగ్రెస్ సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్స్, ఎక్సఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత కౌన్సిల్ ఇక్కడ మీటింగ్ ప్రారంభం కానుంది. తర్వాత మొదటగా నిన్న వాళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించేటువంటి కార్యక్రమం అయిపోయింది. ఖచ్చితంగా 12 నుంచి 12:30 మధ్యన ఇక్కడ మున్సిపల్కు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మనం చూస్తున్నాం కన్నీ విని ఎరగని రీతిలో తొర్రూరులో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. పోలీసు పహారా కొనసాగుతుంది. ఇద్దరు ఎస్పీలు, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో, ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో పహారా కొనసాగుతుంది. భద్రతా బలగాలను, అదనపు బలగాలను కూడా రప్పించారు. మొత్తం 1500 మంది పోలీసులు ఇవాళ పహారా కాస్తా ఉన్నారు. తొర్రూరులో ఒక అప్రకటితమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ఎవరిని కూడా, ఇంట్లో వాళ్ళని కానీ, తొర్రూరుకు సంబంధించినటువంటి స్థానికులను కూడా ఎవరిని కూడా ఇల్లు వదిలి బయటకు రావద్దని పోలీసులు ఉదయం నుంచే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా పెద్ద అన్ని బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ చాలా చిన్నది, 16 వార్డులు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ హోరాహోరీగా తలపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పోలీసులు ఏ మేరకు భద్రత నిర్వహిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. గల్లీల్లో కూడా ఇటు మున్సిపల్ కార్యాలయంతో పాటు దాని చుట్టూ ఉన్నటువంటి గల్లీల్లో కూడా పోలీసులు ఏ విధంగా మోహరించారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎస్పీ శబరీష్ వీళ్ళంతా ఇక్కడ పహారా అంటే భద్రతా బలగాల ఆధ్వర్యంలో వాళ్ళను ఎప్పటికప్పుడు భద్రతను కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఇవాళ పరిస్థితి ఎలా ఉంది, ఎంతమందిని భద్రతను మోహరించారు? ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ ఏరియాలో 144 సెక్షన్ ఓల్డ్ ఐపీసీ అండ్ న్యూ 163 బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉంది. మార్నింగ్ నుంచి అవేర్నెస్ కల్పిస్తున్నాం అందరికీ. ఇప్పుడు 1000+ పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశాము. 3 ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ 5 డిఎస్పీస్ అండ్ చాలామంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. సో సిచ్యువేషన్ ఈస్ పీస్ఫుల్. ఇప్పుడు అందరూ కోఆపరేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇక్కడికి రావాలని ఒక పిలుపు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఇక్కడికి అనుమతిస్తూ ఉన్నారు. కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీరు ఇక్కడ భారీ బార్కెట్ ఏర్పాటు చేసి కట్టడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతుంది? ఫస్ట్ థింగ్ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కోఆపరేట్. ఎందుకంటే 144 సెక్షన్ ఉంది. దిస్ అప్లైస్ ఫర్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వస్తే కూడా మనం 100% అక్కడ దాని ప్రకారంగా లా ప్రకారంగా వాట్ ఎవర్ యాక్షన్ వీ హావ్ టు టేక్ వి విల్ టేక్ అకార్డింగ్. ఎవరన్నా నాయకులు సమాచారం ఇచ్చారా? ఎవరైనా హౌస్ అరెస్ట్ చేశారా? ఇటు మాజీ మంత్రి సత్యవతిని కూడా ఇక్కడ రానియకుండా అడ్డుకున్నారనేది
అది అదే వాట్ ఎవర్ రూల్స్ ఏమున్నాయి 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని మెజర్స్ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎస్పీ శబరీష్ గారి అభిప్రాయం. భూపాలపల్లి ఎస్పీ సంకీర్తి గారు కూడా ఇక్కడ ఇక్కడ భద్రతలో ఆయన కూడా భాగస్వామ్యం. మనం చూస్తున్నాం పోలీసు ఏ విధంగా గల్లీలోకి వెళ్ళి మున్సిపాలిటీ వెనుక ఉన్నటువంటి గల్లీలోకి వెళ్ళి కూడా ఎవరు రాకుండా పెద్ద ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేసి భద్రతను మోహరించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనకు తొర్రూరులో కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ.